ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, పీసీఓడిలో రకాలు ఉన్నాయా? సో చాలా మందికి స్కాన్ చేసినప్పుడు పీసీఓడి అని చెప్తుంటామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే నాకు కొంచెం ఉందా, చాలా పీసీఓడి ఉందా, సివియర్గా ఉందా అని అడుగుతూ ఉంటారు. సో దానిలో సివియర్ పీసీఓఎస్, మైల్డ్ పీసీఓఎస్ అని ఏం లేదు. మన క్రైటీరియా బట్టి పేషెంట్ పీసీఓడి ఉందా అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. కొంచెము చాలా అలాగా ఏం లేదు. సో మనం స్కాన్ చేసినప్పుడు యుట్రస్, ఓవరీస్ చూస్తాము. ఓవరీస్లో మోర్ దెన్ 12 ఫాలికల్స్, 13 ఫాలికల్స్ ఉంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మనం పేషెంట్కి చెప్తూ ఉంటాం. సో దీంట్లో మైల్డ్, సివియర్ అని ఏం లేదు. సో ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. ఒకవేళ పేషెంట్ ఒబీస్ ఉందంటే వీళ్ళకు మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్స్ అండ్ మయో ఇన్స్టాల్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు ఒక్క 5% వాళ్ళు ఉన్న వెయిట్లో 5% తగ్గినా కూడా ఆ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, మనం ఎగ్ గ్రోత్కి ఇచ్చే ట్రీట్మెంట్ వెరీ ఎఫెక్టివ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వెయిట్ రిడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో రకం పీసీఓడి థిన్ పీసీఓడి అంటాం. సో ఇవే రకాలు, అంతేగాని మైల్డ్ పీసీఓడి, సివియర్ పీసీఓడి రకాలు కాదు. ఒబీస్ పీసీఓడి, థిన్ పీసీఓడి, సన్నగా ఉండే వాళ్ళకు కూడా పీసీఓడి ఉంటుంది. సో వీళ్ళు మనము ఒబీస్ పీసీఓడి వాళ్ళతో పోలిస్తే మాత్రం చాలా కష్టం అన్నమాట ట్రీట్మెంట్. సో వీళ్ళకి మయో ఇన్స్టాల్, ఎగ్ గ్రోత్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో వీళ్ళకి కూడా మనం ఎక్సర్సైజ్, యాంటీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నీ చెప్తుంటాం. కానీ సో లైఫ్ స్టైల్ అన్నీ చెప్తుంటాము. బట్ వెయిట్ తక్కువే ఉంటారు కాబట్టి వీళ్ళకు వెయిట్ మేనేజ్మెంట్, ఉన్న వెయిట్ మెయింటైన్ చేసుకుంటే చాలు. సో వెయిట్ రిడక్షన్ అనేది అడ్వైస్ చేయాలి.